గిరిజనులు చంపితే దాంతోపాటు ఒక 1000 మంది గిరిజనులు చంపుతా ఉన్నారు. అంటే అర్థం ఈ అడవి నుంచి మీరు వెళ్ళిపోండి. ఈ నక్లైట్ నాయుడు ఆయన పేరేంటి సంబాని నమ్మాని శేఖర్ నమ్మాని కేశవరావు ఆయన్ని చంపిన రోజే 22,000 ఎకరాల అటవీ భూమిని అదానికి అప్పగించారు. అవును కాదని చెప్పగలరా? మేము నిరూపిస్తాం కావాలని. అంటే అంచనా వారీగా ఆపరేషన్ కాగానే పేరుతోటి అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగించేటువంటి ఒక కుట్ర దాగుంది. కాబట్టి ఇది కేవలం నక్సలైట్ ఫ్రీ కాదు, మీరు గిరిజనుల ఫ్రీ రాష్ట్రంగా చేసి కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలని ప్రయత్నిస్తా ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేకాదు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇస్తా ఉన్నారు. ఎన్ని సదుపాయాలంటే నిన్నగాక మనం చూసాం. నేను ఈ రోజు కూడా వెబ్సైట్లో చూసా, నీళ్ళివా వెబ్సైట్లో చూసా. ఇప్పుడు కూడా జిఎస్టీ పేరుతోటి 22 లక్షల కోట్ల రూపాయలు మేము వసూలు చేశాము, చూసావా మా ఘనత అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. మేము అడిగేది ఒకటే, ఈ 22 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన దానిలో పేద మధ్యతరగతి ప్రజానీకం మీద ఎంత వసూలు చేశావు, కార్పొరేట్ కంపెనీకి ఎంత వసూలు చేసి చెప్పని చెప్పాం. చెప్పడం లేదు. కార్పొరేట్ కంపెనీ ట్యాక్స్ 33% నుంచి 23% తగ్గిస్తావా? పేదలపైన వాడేటువంటి అనేక, నేను ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఇది చెప్పు అంటే ఈ చెప్తే ఊరిని కొట్టాలా మరి మీరు చెప్పండి, నేను చెప్పడం బాగోడదు. ఇది పేదవాళ్ళు మొదలుకొని పసిపిల్లలు మొదలుకొని అందరూ ఈ చెప్పులు వాడతారు, ఇంకో మార్గం లేదు. ఇది 5% జిఎస్టీ నుంచి 12% నుంచి 18% దీనిపైన వేశారు. అంటే అత్యధిక ప్రజానీకం వాడుతున్నటువంటి పేద ప్రజా చెప్పుల పైన ఇలాంటి పన్నులు వేస్తే ఎంతో రాకుండా అడిగిపోతుంది. మహారాజులకేమో తగ్గించావు, 10% తగ్గించింది. పేదవాడు వాడేదాన్ని మాత్రం 5%, 12%, 18% చేస్తుంది. ఇప్పుడు మనం వాడుతా ఉన్నాం, ఏడంతా మహిళలు కూర్చున్నారు, అంతా కూర్చున్నారు. మన ఓబ్లేస్ కూడా రంగు వేసుకున్నాడు బాగా. ఆ రంగు కొంటే జిఎస్టీకి పన్ను కడతామా లేదా? జుట్టుకు పన్ను, సినిమాలకు పోతే పన్ను. ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చారు. మరి ఎంతమంది ఫ్రీగా వచ్చారో తెలియదు. మంచిదే, మన మహాసభలకి దీన్ని వస్తే బాగానే ఉంటుంది. కానీ రాని పేరుకు మాత్రమే మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. దానికి అనేక ఆంక్షలు పెడుతున్నారు. శవాల పైన కూడా పన్ను వసూలు చేసి ఖజాను నింపుకుంటూ 22 లక్షల కోట్ల మేము సంపాదించామని చెప్పడం అంటే సామాన్య ప్రజానీకమైన గోల్డ్ కూడా వసూలు డబ్బులు ఇంకోటి కానీ కాదు. అదే సంపన్నుల పైన ఎందుకు ట్యాక్స్ తగ్గిస్తామంటే దానికి సమాధానం లేదు. దీంతోపాటు రైట్ ఆఫ్ అంటే బ్యాంకులు తీసుకున్నటువంటి అప్పుల్ని ఎగవేత ఎప్పుడైనా జరుగుతూ ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాతనే, బీజేపీ వచ్చిన తర్వాతనే 2014 నుంచి ఇప్పుడు దాకా, అంతకుముందు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎన్పీగా ఉంటే ఇప్పుడు 15 లక్షల కోట్ల రూపాయలు ఎన్పీగా పాలి. అంటే ఎగవేద్దాలు పెరిగిపోయారు. ఎగవేద్దాలు ఎవరు? సంపన్నులే కదా. మన వ్యవసాయ కూలీలో, రైతులో, మిగతా ప్రజానీకంగా అప్పులు తీసుకుంటూ వదిలిపెడతారా? ఇక్కడే ఉన్నాడు మన బ్యాంకు చైర్మన్ నానే ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా చైర్మన్ అయినాడు. వాళ్ళు ఇచ్చేది ఎక్కువ మంది పేదవాళ్ళకి ఇస్తారు, మధ్యతరగతి వాళ్ళకి ఇస్తారు. అప్పు ఇకపోతే ఏం చేస్తారు? ఆ ఇల్లు ఎలా వేస్తారు, దానికి రాయితీ ఇయ్యరు. కానీ సంపన్న వర్గాలకి ఇచ్చేటువంటి బ్యాంకులు వీళ్ళు వాళ్ళకి ఇయ్యరు, కార్పొరేట్ కంపెనీలకు వీళ్ళు ఇయ్యరు. కాబట్టి వీళ్ళకి ఆ జాతికి రారు. ఆ బ్యాంకులు తీసుకున్న అప్పులు మొత్తం ఎగ్గొట్టిపోతున్నారు.
దాదాపు 15-16 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. లండన్లోనూ కెనడాలోనూ ఉన్నారు. ఆ 29 మందిలో 28 మంది గుజరాత్ వాళ్ళే. దానిలో 7 మంది మోడీ ఇంటి పేరు కలిగిన వాళ్ళే. ఒక్క విజయ మాల్యామనే గుజరాత్ వాడు కాదు. వాళ్ళందరూ ఎవరు కాపాడుతున్నారు? వాళ్ళు హాయిగా కేళి విలాసంగా ఉన్నారు కదా. అక్కడ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా అంత పార్టీలు చేసుకుంటున్నారు కదా. విజయ్ మాల్యాకి నాకు ఖాళీగా ఉండలేను, నాకు 3వ పెళ్ళాం కావాలని అడుగుతున్నారట. వాళ్ళ జోలికి పోవడం లేదు. వాళ్ళు తీసుకునే డబ్బులు ఎక్కడివి? మన దగ్గర నుంచి వసూలు చేసే డబ్బులే. ఈడ ఉండేటువంటి ప్రతి ఒక్కరూ పన్నులు కడతా ఉన్నారు. అవన్నీ ఖజానాకి పోతా ఉన్నాయి. ఆ ఖజానా డబ్బులు తీసుకెళ్ళి మహారాజుకి ఇస్తూ ఉన్నారు. రైతులకు ఇస్తున్నారా? వ్యవసాయ కూలీలకు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. అందులో రైతాంగానికి అలాంటి రైతులు లేవు. కాబట్టి కాకర్లు కొట్టి గద్దలు కాసేట్టుగా మన దగ్గర వసూలు చేసేటువంటి పన్నులు మొత్తం బ్యాంకులో పెట్టి బ్యాంకుల నుంచి సంపన్న వర్గాలకు ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టి పోతా ఉంటే గుడ్లకు పెట్టి చూసేటువంటి ఒక దివాళా ప్రభుత్వం ఇది. దాని ఫలితంగానే నిరుద్యోగం పెరుగుతూ ఉంది, నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి, అన్ని రకాల వైద్య సేవలు పోతా ఉన్నాయి, విద్య పైన కూడా రాయితీలు లేవు. ప్రజానీకంలో అసంతృప్తి వస్తూ ఉంది. ప్రజానీకంలో అసంతృప్తి వస్తుంది కాబట్టి వాళ్ళు సైనికుల పాటు చెప్పారు గత ఎన్నికల్లో, నాకు 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన ప్రకారంగా వెళ్ళిపోయాడు మోడీ. కానీ 303 నుంచి 240 సీట్లు పడిపోయాడు. 400 సీట్లు దేవుడుగా. చివరికి ఆయన సొంత కాళ్ళు పోయినాయి. మీసాలు గడ్డాలు బాగోలేదు, సొంత కాళ్ళు పోయినాయి. అందుకే ఒక కాలేమో చంద్రబాబు నాయుడు, ఒక కాలేమో నితీష్ కుమార్. ఈ 2 కాళ్ళతో నడుస్తున్నాడు. ఈ 2 కాళ్ళతో నడిచి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయనకు అర్థమైపోయింది మనం ఇట్లా ఉంటే సాధ్యం కాదు కాబట్టి రాజ్యాంగ వ్యవస్థనే మార్చేయాల. రాజ్యాంగ వ్యవస్థ మార్చడం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది చెప్పేసి ఒక కాకుండా కట్టుకున్నాడు. మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన ఎత్తుగడలు అయితే మనం ఇప్పుడు ఒప్పుకుంటున్నాం. ఉన్నంత అంత డెమోక్రసీ ఉందని చెప్పని. కానీ మోడీకి మనకున్నటువంటి స్టాట్యూటరీ బాడీస్లో